గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ కుంభరాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉంటుంది అని ఒక స్పెషల్ వీడియో చేశాం. దానితో పాటు కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి గురించి కూడా, అంటే వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, విద్య, ఉద్యోగ, సంతాన, ఇలా అన్ని విషయాల గురించి ఎలా ఉంటుంది అని ఒక్కొక్క నక్షత్రం గురించి కూడా స్పెషల్ వీడియోస్ చేశాం. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఆ ప్రతికూల ఫలితాలు అనేవి వీరి మీద పడకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఏ రెమెడీస్ని ఫాలో అవ్వాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కుంభరాశి వారు ఏ పాదంలో జన్మించినా, వారికి ఎలాంటి గోచారం ఉన్నా సరే, ఈ సంవత్సరంలో మీరు కనుక ఈ పరిహారాలను పాటించినట్లయితే మీ పైన ఉండే ప్రతికూల ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎన్ని చిక్కులు ఎదురైనా బయటపడగలుగుతారు. మనకు ఉన్న 9 గ్రహాలలో 2024 సంవత్సరం నుండి 2025 వరకు ఈ మధ్య కాలంలో మీకు 4 గ్రహాలు కొన్ని సందర్భాలలో ప్రతికూల ఫలితాలను అనేవి ఇస్తాయండి. గురువు, రాహువు, కేతువు, శని భగవానుడు. ఈ 4 గ్రహాల యొక్క స్థానాలు అనేవి మీకు అనుకూలంగా లేవు. అంటే సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండవని నేను చెప్పట్లేదు. ఈ సంవత్సరంలోని కొన్ని సందర్భాలలో ఈ 4 గ్రహాలు మీకు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలను కనుక మీరు పాటించినట్లయితే మీకు ఈ సంవత్సరంలో ఎదురు కాబోయే చెడు ఫలితాలన్నిటి నుండి కూడా కుంభరాశి వారు బయటపడగలుగుతారు. ఈ కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో గోచారం ఎలా ఉంటుందో ఒక నిమిషంలో చెప్తానండి. కుంభరాశి వారికి సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు. అంటే 1వ ఇంట్లో ఉంటాడు, కుంభరాశిలోనే ఉంటాడు. రాహువేమో మీనరాశిలో ఉంటాడు, అంటే 2వ ఇంట్లో ఉంటాడు. కేతువేమో కన్యా రాశిలో, అంటే మీ రాశి నుండి 8వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1వ తారీఖు వరకేమో గురువు మేషరాశిలో ఉండి, మే 1వ తారీఖు తర్వాత ఏమో 3వ ఇంట్లో, అంటే వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి చూస్తే కొన్ని సందర్భాలలో మీకు గురువు అనుకూలించట్లేదు, ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అనుకూలించట్లేదు, అలాగే రాహుకేతువులు కూడా కుంభరాశి వారి పైన ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరంలో గురువుకి, శని భగవానుడికి, రాహుకి, కేతువుకి, ఈ 4 గ్రహాలకి కూడా పరిహారాలను పాటించటం మంచిది. ఈ సంవత్సరంలో గురువు 3వ ఇంట్లో, 4వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి గురువు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గటానికి గురు పరిహారాలను పాటించండి. దానికోసం ప్రతి గురువారం కూడా గురు మంత్రాన్ని జపం చేయటం, ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు స్నానం చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత దత్తాత్రేయుని ముందు మీరు కోరికలు కోరుకున్నా కోరుకోకపోయినా సరే ప్రత్యేకంగా దత్తాత్రేయుని ముందు 15 నిమిషాలు నుంచుని ఆ ఫోటోను అలానే తీక్షణంగా చూడండి. మీ మనసులో ఉన్న బాధలు, చింతలు, కోపతాపాలన్నీ కూడా నశించిపోతాయి. ప్రతి గురువారం తప్పకుండా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. లేదా గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం అనేది కుంభరాశి వారి పైన తగ్గుతుంది. ఒకవేళ మీరు వృద్ధులైనట్లయితే, అంటే కళ్ళు కనిపించకపోతే కనుక పారాయణం చేయటానికి బదులుగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో
వారి చదువుకు అవసరమైన సౌకర్యాలను కల్పించటం, అంటే వారికి చదువు చెప్పటం కానీ, వారికి కావాల్సిన పుస్తకాలను కానీ, పెన్స్ని కానీ, పెన్సిల్స్ వంటి వాటిని దానం చేయటం వల్ల కూడా గురువు యొక్క ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. శనగలను దానంగా ఇవ్వటం కానీ, గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేదా గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల గురువు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది ఈ కుంభరాశి వారి పైన తగ్గుతుంది. అలాగే శని భగవానుడి యొక్క ప్రభావం కూడా మీ పైన కాస్త ప్రతికూలంగా ఉంది కాబట్టి, అంటే శని భగవానుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గటానికి శని భగవానుడికి సంబంధించిన కొన్ని పరిహారాలను కూడా పాటించాలి. దీనికి గాను ప్రతి శనివారం కూడా శని భగవానుడికి పూజ చేయటం కానీ, శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. ఒకవేళ ఇలాంటి పనులు కుదరనట్లయితే మీ ఇంటికి గుర్రపు నాడాని అయినా కట్టండి. ప్రతి శనివారం కూడా ఆ గుర్రపు నాడాని శని భగవానుడిలాగా భావించి ధూపాన్ని వేయాలి. కుదిరితే హనుమాన్ చాలీసాని జపించటం కానీ, హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది ఈ కుంభరాశి వారి పైన తగ్గుతుంది. అంటే దైవ సంబంధిత పరిహారాలతో పాటుగా శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే వీలైనంత వరకు సేవ చేయటం కూడా మంచిదండి. అంటే శారీరక లోపాలు ఉన్నవారికైనా, అనాథలకైనా, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయటం వల్ల శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారు శని భగవానుడి యొక్క ప్రభావం వారి పైన ఉంది కాబట్టి వీలైనంత వరకు 2024 సంవత్సరంలో బద్ధకంగా ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయటం వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. శని ప్రభావం మీ పైన ఉంది కాబట్టి కుంభరాశి వారికి సంవత్సరం మొత్తం కూడా కాస్త బద్ధకంగా అనిపించటం కానీ, ఏ పని చేయాలి అనిపించకపోవటం కానీ, బరువు పెరగటం, శారీరక వ్యాయామం లేక రోగాలు రావటం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని భగవానుడి యొక్క పరిహారాలను పాటించటంతో పాటుగా మీ ఇంటికి గుర్రపు నాడాన్ని కట్టుకోవటం, అలాగే శారీరక లోపాలు ఉన్న వారికి, వయసు పైబడిన వారికి సేవ చేయటం, వారికి ఏదో ఒక సహాయ సహకారాలను అందించటం, వారికి ఇనుమును దానంగా ఇవ్వటం, అలాగే బద్ధకంగా ఉండకుండా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కూడా శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది ఈ కుంభరాశి వారి పైన తగ్గుతుంది. అలాగే మీకు ఈ సంవత్సరంలో రాహు యొక్క ప్రభావం కూడా కాస్త అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా రాహు మీ 2వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి రాహు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గడానికి కూడా రాహుకు సంబంధించిన పరిహారాలను పాటించడం కూడా మంచిది. దీనికి గాను ప్రతి శనివారం శని భగవానుడి యొక్క స్తోత్రంతో పాటుగా దుర్గా స్తోత్రాన్ని కూడా చదవటం చాలా మంచిదండి. లేదా దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల కూడా రాహు యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ఎందుకంటే రాహు మనుషుల యొక్క మనస్సును ప్రలోభపెట్టే గ్రహం. కాబట్టి రాహు ప్రభావానికి కుంభరాశి వారు లొంగకుండా ఉండటానికి ఈ స్తోత్రాలతో పాటుగా వారి ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులను, చేర్పులను చేసుకోవటం మంచిది. ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు వారి మనసు ఎంత మంచిదైనప్పటికీ కూడా రాహు యొక్క ప్రభావం వీరిపైన ఉంటుంది కాబట్టి అహంకారంగా ప్రవర్తిస్తారు. కావున అహంకారానికి లోను కాకుండా ఉండటం, ఇతరుల మాటలకు, ఇతరుల పొగడ్తలకు లొంగిపోకుండా ఉండటం కోసం రాహు యొక్క పరిహారాలను పాటించండి. ప్రతి శనివారం రాహు స్తోత్రం కానీ లేదా దుర్గా స్తోత్రం అయినా పర్వాలేదండి. ఈ రెండిటిలో ఏదో ఒక స్తోత్రాన్ని చదవటం చాలా మంచిది. అలాగే ఆలోచన కంటే కూడా ఎక్కువగా ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే రాహు యొక్క ప్రభావం నుండి బయటపడగలుగుతారు. ఈ 2024 సంవత్సరంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే రాహు యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ కుంభరాశి వారు ఎవరిని బాధ పెట్టే మనుషులు కాదండి. కానీ ఇక్కడ రాహు అనుకూలంగా లేడు కాబట్టి రాహు ఏం చేస్తాడంటే మీ మనసును ప్రలోభ పెడతాడు, మిమ్మల్ని కాస్త అహంకారంగా ప్రవర్తించేలాగా చేస్తాడు.
పని చేయకుండా ఎక్కువగా ఆలోచనలు చేసేలాగా చేస్తాడు. ఇతరులకు మీ పైన కోపం తెప్పించేలాగా చేస్తాడు. కాబట్టి రాహు యొక్క ప్రతికూల ప్రభావం నుండి బయటపడటానికి ఇటువంటి పరిహారాలను పాటించటం మంచిదండి. అలాగే కేతు యొక్క ప్రభావం కూడా మీ పైన కాస్త ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి కేతువు ఇచ్చే చెడు ప్రభావం కూడా తగ్గటానికి కేతువుకు సంబంధించిన పరిహారాలను కూడా పాటించాలి. దీనికి గాను ప్రతి మంగళవారం కేతు మంత్ర జపం చేయటం, కేతు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఒకవేళ కేతు స్తోత్ర పారాయణం చేయటం కుదరనట్లయితే గణపతి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కేతువు ఇచ్చే చెడు ప్రభావం అనేది కుంభరాశి వారి పైన తగ్గుతుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నవగ్రహాలలో ఏ గ్రహాలైతే మీకు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించిన ప్రతికూల ప్రభావం అనేది తగ్గటానికి వాటికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. దానికి గాను 9 గ్రహాలలో మీకు ఈ సంవత్సరం మొత్తంలో 4 గ్రహాలు అనుకూలించట్లేదు. శని భగవానుడు, రాహువు, కేతువు, అలాగే గురువు. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన ఏ ఒక్క పరిహారాలను పాటించినా సరే ఆ ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారు. శని భగవానుడికి పరిహారంగా వృద్ధులకు ఏదో ఒకటి దానం చేయటం కానీ, వారికి సహాయం చేయటం కానీ, మీ ఇంటి గుమ్మానికి గుర్రపు నాడాన్ని కట్టుకోవటం, ప్రతి శనివారం కూడా ఆ గుర్రపు నాడాన్ని శని భగవానుడిలాగా భావించి ధూపాన్ని వేయటం, శని స్తోత్ర పారాయణం చేయటం, అలాగే దుర్గాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయటం, గణపతి స్తోత్ర పారాయణం చేయటం, కుదిరితే ప్రతి గురువారం కూడా ఎంతో కొంత శనగలను దానంగా ఇవ్వటం, విద్యార్థులకు చదువుని చెప్పించటం కానీ, వారికి కావాల్సిన బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, విద్యా సంబంధమైన వస్తువులను దానంగా ఇవ్వటం, గురుమంత్ర జపం చేయటం వల్ల మీ పైన ఉండే ప్రతికూల ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఈ 4 గ్రహాలు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి కుంభరాశి వారు కనుక బయట పడగలిగితే కనుక 2024 సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇవి మీరు పాటించవలసిన పరిహారాలు. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించి నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి 2024 నుండి 2025 వరకు ఎలా ఉంటుందో నేను చాలా క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియోస్ చేశానండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.